వెల్కమ్ టు NSTV న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం తాటికొండ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. మొదటగా సీసీ రోడ్లు ఓపెన్ చేశారు. PM శ్రీ జిల్లా పరిషత్ స్కూల్లో మొక్కలు నాటి సైన్స్ ల్యాబ్ ఓపెన్ చేశారు. అనంతరం రైతు వేదికలో మత్స్య కార్మికులకు నూతన ప్రొసీడింగ్స్ కాపీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో DO ప్రవీణ్, MEO, మండల కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి రావడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా ఈరోజు స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నాతో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎంపీ శేఖర్ గారు, ఫిషరీస్ ఎంపీ, అదేవిధంగా MRO గారు, ఎంపీడీఓ గారు మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు కొందరికి ఎందుకు నడుపుకోమంటే అది గతంలో దాకా మాకు అవకాశాలు లేకపోయాయి. మాకు అవకాశాలు ఉంటే అడ్డగోలే పైసలు చేసే అమాయకులున్న పైసలు తీసుకుంటే ఆ పైసలు తినే అవకాశం ఇప్పుడు లేకుండా నిజాయితీగా పనిచేస్తున్నందుకు వాళ్ళు తట్టుకోలేక ప్రతి విషయంలో ఇలా అక్కడ చేసిన ఇబ్బందులకు గురి చేస్తాము. నేను తాటికొండ గ్రామానికి సంబంధించి మొదటగా నెల్లూరు తీసుకోండి. నేను మధ్యనప్పుడు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆ రోజు తాటికొండ గ్రామ మహిళలు ఉన్నారని, తర్వాత నీళ్ళ ప్రాబ్లం నుండి
నీళ్ళ ప్రాబ్లం తీర్చాలంటే నేను ఆ రోజు మాట ఇచ్చిన 5 రోజులలో మీ గ్రామానికి నీళ్లు తీసుకొని ఇస్తాను. నీళ్ళ ప్రాబ్లం చేసేది 10 ఏళ్ళు 10 టీఆర్ఎస్ అవన్నీ పట్టించుకోలేదు, ఎవరు రోడ్లు వేయలేదు. ఇప్పుడు మీరు హైవే పోవాలంటే రోడ్ ఎక్కి ఉన్నాయి, పాపం ఎవరైనా కడుపుతో ఉన్న వాళ్ళని హాస్పిటల్ తీసుకోవాలన్నా కూడా ఇబ్బంది. 10 ఏళ్ళు రోడ్ వేయాలంటే ఎవరైనా ఇక్కడ ఉన్న దొరలు లేదు, ఈ ఊళ్ళో ఉన్న టీఆర్ఎస్ నాయకులు అడగలేదు. ఆ రోడ్డు పెళ్లి ఉంటే నేను వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ పిలిచి ఆ రోడ్డు వేయించిన. ఈరోజు మీకు ఆ రోడ్డు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల జిల్లాల యాదవ సోదరుల కొరకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేయదలిచిన కార్యకర్తలకు రాజకీయ చైతన్యం పొందేందుకు సమగ్ర ప్రణాళికతో పోటీ చేసేందుకు గాను 24 అక్టోబర్ 2025 శుక్రవారం రోజున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మానకొండూరు మండలం ఖాదర్గూడెం ఫామ్ అరవింద్ శిక్షణా శిబిరం నిర్వహించబడును. ఇటీ శిక్షణా తరగతులకు ఉమ్మడి కిరణ్మయి జిల్లా నలుమూలల నుండి యాదవ సోదరులందరూ హాజరై చక్కని నైపుణ్యాలను పొందగలరని, ఇటీ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆహ్వానం తెలుపుతూ విజ్ఞప్తి చేస్తున్నాను. గుర్లా కుమ్రయ్య యాదవ్, యాదవ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులను, అఖిల భారత యాదవ మహాసభ శంకరపట్నం మండల అధ్యక్షులను, కన్నాపూరు మాజీ వార్డు మెంబర్ను, రేపు జరగబోయే సంగని కుమ్రయ్య యాదవ్ కన్వేరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని యాదవుల ముద్దుబిడ్డ అందరి యాదవుల సమక్షంలో రేపు రాజకీయ శిక్షణ శిబిరము ఖాదర్గూడెం గ్రామం మానకొండూరు మండలంలో రేపు నిర్వహించే శిక్షణ శిబిరంలో యాదవులందరూ సోదరిమణులందరూ పాల్గొని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు వేసేవారు, యాదవ నాయకులు, యువకులు అందరూ అందులో పాల్గొని ఆ యొక్క సభను విజయవంతం చేసి ఆ శిక్షణ శిబిరాన్ని చూసి అందరూ కూడా ఆ యొక్క శిక్షణను పొంది అందరూ యాదవులు పెద్ద ఎత్తున రాజకీయంలో గెలవాలని మా యొక్క ప్రార్థన. మన కేశపట్నం మండలం యాదవులకు అందరికీ నమస్కారం. నా పేరు కేశవేని రవీందర్ యాదవ్, మండల గుర్రకాపల మండల అధ్యక్షుడిని. కేశపట్నం యాదవులు అందరం కలిసికట్టుగా ముందుకు నడవాలని, అలాగే మన శంకరపట్నం మండలం నుండి మన మానకొండ నియోజకవర్గం పెద్దది శంకరపట్నం మండలం మన యాదవులు కలిసికట్టుగా నడిచి పెద్ద సంస్థ లెక్క మనది మండలం అన్నది పేరుకు రావాలంటే మన యాదవులు ముందడుగు వేయాలి. అలాగే మన మానకొండ నియోజకవర్గం అంటే కేశపట్నం మండలం ఫస్ట్ పేరు, మన యాదవులదే పేరు. అలాగా మన నియోజకవర్గంలో ఖాదర్గూడెంలో రేపు జరగబోయే మీటింగ్లో 24వ తారీఖు శుక్రవారం రోజున ఖాదర్గూడెం కాడ మీటింగు ఏర్పడున్నది. మన యాదవులకు ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, జెడ్పీటీసీ ఇవన్నీ అవగాహనతో చెప్పడానికి మీటింగు ఏర్పాటు చేయడానికి ఈ ఆలోచన కుమ్రయ్య యాదవ్ అంటేనే ఆలోచన చేసి మన యాదవులను రప్పించడానికి రేపు తప్పకుండా జయం చేయాలని మన యాదవులము పట్టుబడి ఉంటేనే, కలిసికట్టుగా ఉంటేనే నడుస్తుంది. మన యాదవులము వార్డు నెంబర్ నుండి జెడ్పీటీ దాకా గెలవాలని కోరుకుంటూ, అలాగే మన శ్రీకృష్ణుడు చెప్పిన విధానంతో మన యాదవ్ అంటే ప్రేమ శ్రీకృష్ణుడు, ఆ ప్రేమను కాపాడాలంటే మన యాదవులము ఎంపీటీసీ వార్డు నెంబర్ నుండి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కాగా గెలిచి విజయం సాధించాలని కోరుకుంటూ, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కన్వీనర్ సాగని కుమ్రయ్య యాదవ్ రాజకీయ శిక్షణ శిబిరం నిర్వహించే ఖాదర్గూడెంలో సభకు యాదవులందరూ హాజరు కావాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే సీటు కోసం టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని 5 కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ
తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన విషయాలు బయటపెట్టారు. 2024 ఎన్నికల్లో కేశినేని చిన్ని నన్ను 5 కోట్లు అడిగారన్న కొలికిపూడి తన అకౌంట్ నుంచి ఎవరెవరికి ఎంత ట్రాన్స్ఫర్ చేశారో ఆయన బయటపెట్టారు. 2024 ఫిబ్రవరి 7న 20 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశా. 2024 ఫిబ్రవరి 8న మరో 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. 2024 ఫిబ్రవరి 14న 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. కేశినేని చిన్ని పిఏ మొహాస్కు 50 లక్షలు, గొల్లపూడిలో నా మిత్రుల ద్వారా 3.5 కోట్ల రూపాయలు ఇచ్చా. ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం అంటూ కొలికిపూడి సంచలన పోస్ట్ పెట్టారు. నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటూ కొలికిపూడి పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. మరోవైపు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్పై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. తిరువూరులో దొంగే దొంగ అని అరుస్తున్నాడు. నాపై విమర్శలు చేసిన వాళ్లు సాక్ష్యాలు ఇవ్వాలి. నేను డబ్బులు సంపాదించుకోవాలంటే తిరువూరు వరకు రావాల్సిన అవసరం లేదు. తిరువూరు ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్ళాయి అని చిన్ని వ్యాఖ్యానించారు. నేను పొద్దున్నే దేవనేని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేశినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని, నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను. కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరువూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని. నేను ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అంతేకాకుండా ఒకటే చెప్తాను, నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన నేను ఏ రోజు రంగులు మార్చలా. 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నారో వారే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమైనా వస్తే వాళ్ళ సమాధానం చెప్పాలి. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు. నాను ఏంటో విజయవాడ పార్లమెంటు ప్రజలకి తెలుసు, విజయవాడ పార్లమెంట్లో ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు. కాబట్టి నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకంపనలు మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తున్నారు. ఇవాళ నిన్న ఇప్పుడిప్పుడే ప్రజలకు జనాలకి అర్థమవుతుంది దొంగే దొంగ దొంగ అని అనడం. కాబట్టి ఆ దొంగే దొంగ దొంగ అని అరిచే విషయంలో తప్పకుండా మనం చూసాం. ఇంకో కొత్త విషయం ఏంటంటే నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి నన్ను కానీ ఎమ్మెల్యే గారిని కానీ విపరీతంగా పోరాడి వాళ్ళు దెబ్బలు తిని కేసులు పెట్టించుకుని మమ్మల్ని గెలిపించారు. మాకు ఎథిక్స్ ఏముండాలంటే మా నాయకులు కార్యకర్తలు బాగుండాలి. అంతేగాని పక్కనోడి జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా, స్టేటస్లు పెట్టుకుంటా, పక్కనోడితో లాలూచి రాజకీయాలు చేస్తే మా క్యారెక్టర్ ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు నగర్ కొత్తపల్లి పట్టణంలో 17, 18 డివిజన్లలో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ చేసిన సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న కొత్తపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు కొత్తపల్లి పట్టణానికి 185 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు కొత్తపల్లి పట్టణం తరపున తెలియజేస్తున్నామని అన్నారు. ఈరోజు కొత్తపల్లి హవేలీ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈ డివిజన్లలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇక్కడ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ డివిజన్లలో 181 ఇప్పటికే శాంక్షన్ అయినాయి. ఇంకా కూడా
మరి ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ప్లాట్లు ఉండి మరి కొన్ని కారణాల వల్ల ఆ రోజు శాంక్షన్ కానివ్వలేదు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా మళ్ళీ ఇంకా కరీంనగర్ నియోజకవర్గంలో ఇంకా అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మరి ఈ అర్హులందరికీ కూడా అందించడానికి మరి సాధ్యమైనంత వాళ్ళ స్థానిక నాయకులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి పూర్తి ఆనాడు ప్రజాపాలన అప్లై చేసిన కాపీతో పాటు వాళ్ళ స్థలానికి సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా వాళ్ళ అర్హతకు సంబంధించి వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మళ్ళీ ఇచ్చినట్టయితే తప్పకుండా వారికి కూడా చివరి లబ్ధిదారుని వరకు మరి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయాలనేటువంటి చిత్తశుద్ధితోటి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా మీరు చూసి ఉంటారు, ఈరోజు కూడా మా ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా తెలియడం జరిగింది. ఎవరికైతే బిలో 50 యార్డ్స్ ఉన్నటువంటి ఎవరన్నా చిన్న స్థలం ఉన్న వాళ్ళకు కూడా G+1 కూడా అవకాశం ఇస్తా ఉన్నాం. ఇవన్నిటిని కూడా లబ్ధిదారులు మరి అర్హులైనటువంటి లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి వారందరికీ కూడా అందించే విషయంలో ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని తప్పకుండా చివరి లబ్ధిదారుకు అందించాలనేటువంటి ప్రభుత్వ చిత్తశుద్ధిని మరి పూర్తి స్థాయిలో సాకారం చేసే విధంగా స్థానిక నాయకులు, అధికారులు పూర్తి స్థాయిలో దీనిలో నిమగ్నమై పనిచేయాలని చెప్పి కోరుకుంటూ లబ్ధిదారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్ నియోజకవర్గంలో కొంత ఆలస్యమైనప్పటికీ యుద్ధ ప్రాతిపదికన మరి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేస్తూ వాళ్ళందరినీ కూడా తొందరగా స్టార్ట్ చేసుకోమని చెప్తా ఉన్నాం. సాధ్యమైన తొందరలో వీళ్ళంతా కూడా ఇల్లు కట్టుకొని మరి రాబోయే 4-5 నెలల్లో అందరూ లబ్ధిదారులను మరి ఇల్లు కట్టుకునే విధంగా మరి మేము కృషి చేస్తూ ఉన్నాం. వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామంలో హుల్తి లింగేశ్వర స్వామి ఉత్సవాలలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఎంపీ బస్తీపాటి నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసి 40 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించనున్న కొత్త ఆలయ కళ్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ చేశారు. స్వామి కొద్దిగా తెలుసా సంరక్షకుడు సోనుపై ఎంఐఎం దుండగులు జరిపిన కాల్పులను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అక్రమ అరెస్టును ఖండిస్తూ కరీంనగర్లో బీజేపీ శ్రేణుల ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. రాష్ట్రంలో గన్ కల్చర్ను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ప్రోత్సహిస్తుంది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారింది. ఎంఐఎం గుండాలు రెచ్చిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. రౌడీ షీటర్లకు లైసెన్సులు ఇచ్చి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుంది. ప్రశ్నించే వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకులు డీజీపీని కలవడానికి వెళ్తుంటే రామచంద్రరావు గారిని, అదేవిధంగా వందలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని అక్రమంగా అరెస్ట్ చేసిన దానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఒక గోవులను రక్షించాల్సినటువంటి ప్రభుత్వం, చట్టాలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వం, రాజ్యాంగాన్ని రక్షించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము రక్షించాల్సింది పోయి
ఎవరైతే రక్షకులు ఎవరైతే ఉన్నారో గోవులను రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మీద అత్యాయత్నం జరుగుతుంటే, హత్యలు జరుగుతుంటే కనీసం పట్టించుకునే పాపన గోడే కాకుండా వాళ్ళను ఎవరైతే హంతకులు ఎవరు ఉన్నారో గో హంతకులను సమర్థించే ప్రయత్నం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే ఈ హంతకులు గో హంతకులను నిన్న ప్రశాంత్ మీద దాడి చేసినట్టు వాళ్ళని మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరు ఉన్నారు వాళ్ళ ఎన్నికలు ఉన్నారో అందరి మీద కూడా చర్య తీసుకోవాలి. ఒక రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. అదేవిధంగా ఏది ఈ గోవులను రక్షించడానికి కఠినటువంటి చర్యలు తీసుకోవాలి. గోవులను రక్షించాల్సినటువంటి పోలీసులే గో హంతకులను ఇవాళ నిన్న అక్రమంగా ఆయుధాలు తీసుకొచ్చి దాడులు చేస్తుంటే కూడా వాళ్లకు వంత వాడేటువంటి ప్రభుత్వానికి తలొగ్గి, వకీలకు తలొగ్గి, ఎంఐఎంకు తలొగ్గి ఇవాళ వీళ్ళ మీదనే అసత్యపు ఆరోపణ చేసే ప్రయత్నం చేపిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటి చర్యలు మానుకోవాలని చెప్పి ఈ గోవధ నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పి గో రక్షకులను రక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంఐఎంకి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క లేదు, ఇది ఎంఐఎం ప్రభుత్వం లెక్క మారింది. ఇలా రేవంత్ రెడ్డి ఒక ప్రభుత్వం జంగల్ రాజ్యంగా మారింది. ఇలా ఇష్టానుసారంగా గుండాలు, రౌడీలు ఏదైతే ఇష్టానుసారంగా మొన్న నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య చేయడం జరిగింది. నిన్న గో రక్షకుల మీద దాడులు జరిగింది. ఆయుధాలు తీసుకొచ్చేసి దాడులు చేస్తున్నారు. ప్రభుత్వాది మంత్రులేమో ప్రభుత్వ ఖజానాన్ని దోపిడీ చేస్తుంటే బయటనేమో గుండాలు, రౌడీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం చేష్టలు దిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శాంతి భద్రతలు కాపాడే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మీదుందని, లేకుంటే తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. హిందువుల మనోభావాలని, హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ బయో మైనింగ్ పనులు, పట్టణ పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక సంఘం పరిధిలో ఈ రోజు కమిషనర్ శ్రీ టి మోహన్ గారు డంపింగ్ యార్డ్ లో జరుగుతున్న బయో మైనింగ్ పనులను మరియు వేంపేట రహదారిలో పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. సీరియస్ ఉంది వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇది ప్లాస్టిక్ సీడ్ ప్యాక్ వెళ్తుంది సార్, మళ్ళీ రీసైక్లింగ్ చేసేసి ఎంత ప్లాస్టిక్ ఇది రీస్క్రీనింగ్ చేసే ఉంది సార్, కొంచెం ఇంత ఉందో మళ్ళీ చేయాలి. ఇప్పుడు మాకు కొద్దిగా తోవన్న చేసిరు మరి బండ్లు పోసుకునేటట్టు మీకు చేసి అది మనకు అక్కడ మన ఫ్రెష్ వేస్ట్ ఉంది కదా సార్, దానికి మీకు ఎక్కేటాడు చేసి అదే కొద్దిగా చేసిస్తే బయట పోస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది రోడ్ దాకా. ఇప్పుడు వాళ్ళు ఇంతకు ముందు ఒకసారి ధర్నా చేసేది మున్సిపాలిటీ ఇది అదేంటి ఎంత స్లో ఉందండి. ఇప్పుడు డంపింగ్ యార్డ్ వచ్చిన కమిషనర్ గారు మేడం రిపోర్ట్ పంపించమంటారు డిఎంఏ ఆఫీస్ రాస్తున్నారు ఎస్టిమేట్ వేస్తారు సార్. సర్వే టైంలో నేను లేను అప్పుడు, మరి సార్ డెప్త్ తీయమని చెప్పారు. ఎట్లా అవుతుంది సర్వే టైంలో ఏం చేసారు మరి? అప్పుడు మనకి ఏంటంటే ల్యాండ్ అంతా ఏం చేసారు మన వాళ్ళు, లేట్ అయింది కాబట్టి మడతలేదు కాబట్టి మొత్తం బొందలు వేసేసి కింద వేసేసి మంట ఫైర్ అయింది, రకరకాల సగం పోయింది దీనిలోకి. ఇదంతా కలిపిన లేండి ఇంకా క్వాంటిటీ మీరు ఇచ్చిన క్వాంటిటీకి. జూన్ వెహికల్ నెంబర్ ఏంటిది? ఏపీ 160. ఏ వెహికల్ నెంబర్ ఇది? అది ఇక్కడ ఉంది సార్. ఏంటది వెహికల్? టిప్పర్ లెగసీ గ్రాస్ ఇన్ మెట్రిక్ టన్ 27,895. ఇప్పుడు ఇంకే ఆ డేట్కి ఇంకే ఇంత ఉందనే? లేదు సార్, ఆ రోజు ఆ టిప్పర్లో వచ్చిన పేమెంట్ సార్, ఇది నెట్ వెయిట్. ఇది ఆ రోజు గ్రాస్ ఇన్ మెట్రిక్ టన్ 27,000 గ్రాస్ వెయిట్ అంటే సార్ మనకు విత్ వెహికల్ తోటి వెయిట్. ఇది టైర్ వెయిట్ ఇంత ఉంటుంది మనకు. దానిలో ఉన్న
రాసేసి ఎందుకంటే నిన్న చెప్పి నాకు ఇద్దరు పోతాను వాళ్ళు మీటింగ్ తీసుకుంటా ఇప్పుడు మళ్ళీ ఉంది అప్పుడు 2 ఉంది ఇప్పుడు 69వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరుగుతున్న రాష్ట్ర ఇంటర్ డిస్ట్రిక్ట్ రేసింగ్ ఛాంపియన్షిప్ 2025-26 ఆటల పోటీల్లో కాకినాడ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ పి వెంకటాపురం పాఠశాలకు చెందిన ఇంటర్ విద్యార్థి రాష్ట్ర అండర్ 19 రేసింగ్ పోటీలలో ద్వితీయ బహుమతి గెలుచుకున్నది. 53 kgs K నిర్మలమ్మ విశాఖపట్నం. నెక్స్ట్ వన్ 53 kgs K నిర్మలమ్మ విశాఖపట్నం. సూపర్ రా ఐడి కార్డు తీసుకెళ్ళండి వచ్చి. 53 kgs K నిర్మలమ్మ విశాఖపట్నం.